భగవంతుడి దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను నిర్మలా చంద్రమౌళి. అమ్మ మార్గానికి స్వాగతం. అందరికీ శ్రీ పరాభావనామ సంవత్సర శుభాకాంక్షలు. మార్నింగ్ మా శ్రీవారు గుడికి వచ్చి అక్కడ అభిషేకాలన్నీ అయిపోయిన తర్వాత ఉగాది పచ్చడి చేసి అది అక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా పంచడం జరిగిందనమాట. ఇంకా నేనేమో నాకు ఇంట్లోనే చేసుకోవటంతో సరిపోయిందండి. ఎందుకంటే ప్రతి పండక్కి కూడా నాకు ఎక్కువ గుడి దగ్గర సరిపోతుంది కదా. ఉగాది అన్న కంప్లీట్గా పరిపూర్ణంగా ఇంట్లో ఏ పద్ధతిగా అయితే చేసుకుంటామో ఆ రకంగా నేను ఇంట్లో చేసుకున్నాను అనమాట. నాకు పనంతా అయిపోయి భోజనాలు అయిపోయే లోపే 2 అయిందనమాట. సో ఇంట్లో కూడా పచ్చడి, బొబ్బట్లు ఇలా కావాల్సినవన్నీ చేసుకొని అంతా అయిపోయేలోపు ఆ టైం అయింది. కాస్త మధ్యాహ్నం రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ వచ్చానమాట నేను గుడికి. మనకి ఉగాది అనగానే ప్రతి చోట వినిపించే మాట ఉగాది పచ్చడి కదండి. సో దాని గురించి మనందరికీ తెలిసిన విషయమే, ప్రతి చోట దాని గురించి వింటూ ఉంటాము. కాబట్టి మన జీవితంలో వచ్చే అన్నింటినీ మనం యాక్సెప్ట్ చేయాలి, అన్నింటినీ అనుభవించాలి అనేదానికి ప్రతీకగా ఉగాది పచ్చడి చేస్తారు. అది మనకందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఉగాది నుండి మనకి కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది. మనకి ఇంగ్లీష్ నెలలు జనవరి నుండి ఏ విధంగా అయితే ప్రారంభం అవుతాయో అదేవిధంగా మనకి చైత్రమాసం నుండి కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది అన్నమాట. అవి కూడా 12 నెలలు ఉంటాయి కదా. జనవరి టు డిసెంబర్ ఎలా ఉంటాయో అదేవిధంగా చైత్రమాసం నుండి పాల్గొన మాసం వరకు ఒక సంవత్సరం ఉంటుందన్నమాట. ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక నామంతో ఉంటుంది. అదే ఈ సంవత్సరం పరాభావ నామ సంవత్సరం అన్నమాట. కలియుగంలో సంవత్సరాలకు సంబంధించిన 60 నామాలు 60 సంవత్సరాలుగా ఉంటాయి. అయితే ఈ 60 సంవత్సరాలు వరుసగా తిరుగుతూ ఉంటాయన్నమాట. 60 సంవత్సరాలు పూర్తయ్యాక మళ్ళీ మొదటి సంవత్సరం నుండి ప్రారంభం అవుతుంది. ఈ పరాభావ నామ సంవత్సరం ఇప్పుడు 40వదనమాట. యాక్చువల్లీ పురాణాల ప్రకారం ఈ రోజున బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడని నమ్మకం. ఈ ఉగాది రోజున పండితులు మనకి సంవత్సరానికి సంబంధించిన రాశి ఫలాల గురించి, అంటే వర్షపాతం, వ్యవసాయం అట్లాంటి వాటన్నింటి గురించి చెప్తారు కదా. మనకి ఎంత టెక్నాలజీ ఉండి బుక్స్ అవైలబుల్ ఉండి యూట్యూబ్లో కూడా తెలిసినా కూడా మనకి దేవాలయంలో వచ్చి వినటం పూర్వకాలంగా వస్తున్న ఆచారం, ఆనవాయితీ. కాబట్టి మేము మా రాశి ఫలాల గురించి మన పంతులు గారి దగ్గర తెలుసుకొని వింటున్నామన్నమాట. మన గుడికి వచ్చే భక్తుల్లో మన వీడియోస్ అంటే మన సబ్స్క్రైబరు చెప్తున్నారనమాట, మన వీడియోస్ చాలా బాగుంటున్నాయి, కార్యక్రమాలు కూడా చాలా బాగుంటున్నాయి అండి అని చెప్తున్నారు. ఓకే అని ఇంకా స్వామివారికి హారతి ఇస్తుంటే మళ్ళీ వచ్చామండి. ఇంకా అక్కడికి వచ్చి స్వామివారికి మన శివయ్యకి హారతి కార్యక్రమం జరుగుతుంది. మన శివయ్య దగ్గర నమస్కారం చేసుకుంటూ, స్వామి ప్రతి ఒక్కరికి కూడా ఈ పండగ వాళ్ళ జీవితాల్లో కొత్త ఆశలు, కొత్త ఆరంభాలు మరియు సంతోషంగా ఉండే విధంగా వాళ్ళ జీవితాలు ఉండాలని, ప్రతి ఒక్కరూ హాయిగా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, శివయ్య అందరినీ చల్లగా చూడు తండ్రి, అంతా బాగుండేటట్టు చూడు తండ్రి అని శివయ్యకి నమస్కారం చేసుకున్నానండి. అదేవిధంగా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఎవరు కూడా నీకు దూరంగా ఉండకుండా నిన్నే పట్టుకోవాలి, నీతో ఉండాలి, నువ్వు మాతో ఉండాలి స్వామి అని కోరుకున్నాను. అదండి ఈ ఉగాది పండుగ. మన శివయ్యతో కలిసి మేము ఇంత ఆనందంగా, హ్యాపీగా మేము ఈ ఉగాది పండుగను జరుపుకున్నాము. మీరెలా జరుపుకున్నారో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఇవాళటికి ఈ వీడియో ఇంతేనండి. మరొక మంచి వీడియోలో కలుసుకుందాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.